అన్న ఒక 500 కావాలన్నా. అరే నువ్వు నన్నే పైసలు అడుగుతున్నావరా నా గురించి తెలిసివి. సరే ఫోన్ తీయనా, ఈసారి సంక్రాంతికి పతంగులు ఎగరేస్తున్నావా? అవులా అన్నా ఎందుకన్నా? కొత్త అడుగుతున్నాయేమరా పతంగులు ఎగరేస్తావా అని. నేను సార్ ఏం చేశారా పతంగులు పట్టుకుంటావు? మళ్ళీ ఆయన నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒకసారి పతంగ కొనుక్కొని ఎగరేయలేదు తెలుసా. పతంగ కొనుక్కొని ఎగరేసుట్లా కాదురా, పట్టుకొని ఎగరేసుట్లా మస్తు మజా ఉంటుంది. ఆయన నువ్వేదో కొనుక్కొని ఎగరేసిన లేక మాట్లాడుతున్నాయేమరా. కూరలు పట్టుకున్న పతంగులు గుంజుకొని ఎగరేస్తావు. గుంజుకున్న దాని గురించి నువ్వే చెప్పాలి. ఏందిరా? ఏం లే అన్న, నువ్వు పట్టుకున్న పతంగులు ఎగరేసావని అంటున్నా. సరే ఫోన్ కానీ పోయినసారి లెక్కి గుంపులో గోవిందామంటే నాతో కాదానా? గుంపులో గోవిందమేంద్రా? పోయినసారి బొందలల్లా మనం ముగ్గురం జాగా పంచుకున్నాక ఏమైంది, నా దిక్కు గాలి ఎక్కువ ఉండి అన్ని పతంగులు కట్టయి నాకే దొరికినాయి. అప్పుడు నీ కళ్ళు మండి నువ్వేం చేసినావు? నేను పట్టుకున్న పతంగులకి నీ మెల్ల లేవట్టేస్తున్నావు. నేను ఇన్ని పతంగులు పట్టినా పతంగులు ఎక్కడ పోయినాయి అని పర్షాన్లు ఉన్నా. ఆడ చూస్తేనేమో నువ్వు మెల్ల బొంద సాటుకొని పతంగులు లేవట్టేస్తున్నావు. నేనేమో పట్టే పనులుంటే నువ్వేమో లేవట్టేసే పనులు. అందుకనే ఈసారి అవన్నీ వద్దంటున్నా అన్న. బాగానే మనసులో పెట్టుకున్నారు. మర్చిపోనికే మరి నువ్వేమన్నా కొనుక్కున్న పతంగులు లేపేసినావు, కష్టపడి పట్టుకున్న పతంగులు లేపేసినావు. అట్టేటా మర్చిపోతా? సరే ఎట్లా చేద్దాం చెప్పు మళ్ళా. చెప్తా కానీ విజయానికైతే ఫోన్ చేసి ఇడికి రామని. సరే చేసు నాకు. హలో అన్నా, వేర్ ఆర్ యూ? ఐ am in home రే. యూ కమ్ ఫాస్ట్ చెరువు కట్ట. వై వాట్ ఇప్పాను రే? అన్నా అది ఇప్పెండ్ కాదన్నా, హ్యాపెండ్ అన్నా. ఏదైతే ఏముందిరా, నీకైతే అర్థమైందిగా. సరే దా చెరువు కట్ట మీకు దా. అన్నా విజయాన్ని ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎందుకు ట్రై చేస్తాడన్నా? ఆయనని ఒక రోజు వాళ్ళ అమ్మ డ్యూటీ లేకుండా ఇంటికాడ ఎన్ని రోజులు తిరుగుతారని అంటే ఆయన డ్యూటీ గురించి అన్న హౌస్ కీపింగ్ డ్యూటీ ఆడడానికి పోయిండు. ఆడెవరో హౌస్ కీపింగ్లో పనిచేసి ఒక పిల్ల ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈయనకు ఆ పిల్ల నచ్చి ఈయన కూడా ఇంగ్లీష్ నేర్చుకొని ఆ డ్యూటీకి ఆ పిల్లని వాడేద్దామని ఫిక్స్ అయ్యింది. అప్పటి నుంచి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అవి రోజులు నెలలు అవుతున్నాయి, నెలలు సంవత్సరాలు అవుతున్నాయి, కానీ ఆయనకు మాత్రం ఇంగ్లీష్ వస్తలేదు. సరే నడు. టెల్ మీ. చెప్పరా. అన్న పోయినసారి లెక్క అందరం ఒక జాలు ఉండి పతంగులు పట్టుడు వద్దానా? వై? పోయినసారి నీ పతంగులు పట్టుట్లా నువ్వు బిజీగా ఉన్నావు, నా పతంగులు పట్టుట్లా నేను బిజీగా ఉన్నా. ఈయనేం చేస్తుంది తెలుసా? నో. మెల్ల నా పతంగులకి లేపేస్తుండు. ఏం రా, ఏదో 2 పతంగులు తీసుకుంటే ఒక పని చేయరా, సంక్రాంతికి ఇంటింటి గంగిరేది వచ్చి ఎదుగుతావు చూడు, అట్లా నువ్వు ఊరు మొత్తం తిరిగి చెప్పి రాపో నేను ఈ పతంగులు తీసుకున్నాను. అట్లా చెప్పినా నువ్వు మారవానా? మళ్ళీ అట్లేం చేస్తావు? అరే పోయినసారి చేసింది గుర్తుపెట్టుకున్నావు, అంతకుముందు సార్ వాళ్ళు ఇచ్చారా నీకు పతంగులు? గుర్తానే వచ్చినా మనం అప్పుడు పక్కకు నీ నంబర్ ఇస్తే ఇచ్చాను. కూరం దగ్గర ఎందుకు ఇజ్జత్ తీసుకుంటున్నారా? సరే నేను ఏం మాట్లాడాను, మీరే చెప్పురా ఎట్లేద్దాము. ఓకే ఐఎమ్ టెలింగ్ వినండి. అన్నా ఆపనా, నీ ఇంగ్లీష్ ఇంత సీరియస్ డిస్కషన్లో నువ్వు మజాక్ చేస్తున్నావు. సరే ఊర్లో పతంగులు ఎక్కువ దొరికే జాగలేవో చెప్పు. కింది బస్సులా? పైన బస్సులా బొందలల్లా? రైట్, ముగ్గురు 3 జాలకి వెళ్ళిపోవాలి. నేను కింది బస్సుకోతా. నేను పై బస్కోతా. నేను బొందల కొత్త. ఎవ్వరి దాలకు సెట్ అయింది. ఏయ్ నువ్వు పతంగులు కట్ట చేస్తుంటే ఆ కొడుకులు బిల్లి మీకే మస్తు తొడతారు, అవన్నీ పట్టించుకోకు. ఏమంటున్నా సరేనా? పతంగులు పట్టుకొని అనిల్ అన్నలో బిల్లి మీకు రారు. సరే మళ్ళా. ఏం చిల్లరగా అరా నేను పడ్డాయిగా, దాన్నే మళ్ళా కట్టావు. ఆఫ్టర్ ఆల్ 30 అంతే. అర్థంగా ఇక్కడ
పతంగ పట్టుకుని అమ్మని దెంగ. నువ్వు పతంగులు కట్టేస్తుంటే ఆ కొడుకులు బిల్లి మీకని మస్తు కొడతారు, అవన్నీ పట్టించుకో. అగర్ అమ్మని తిడితే మాత్రం మన అమ్మ వచ్చిన అయినది బ్యాంచ్ డైరెక్ట్ ఇంతకే కూర్చోచ్చు. నిన్ను ఎవ్వరు తిట్టిండో నీకు అర్థం కావాలంటే నువ్వు వాని దగ్గరకు పోయే అవసరం లేదు, వాడే నీ దగ్గరకు వస్తాడు. అప్పుడే వానికి ఒక గుంజు ఖాన్ బారియాలి. ఖతం, మిగతా వాళ్ళందరినీ నీకు వస్తారు. తర్వాత మన గుద్దలా పోతుంటే గుర్తకాలి. మాడబడతావురా మా అక్కలడే. శంకర్ అన్న, ఈయన మా ఊర్లో యూత్ ప్రెసిడెంట్. ఊర్లో ఉన్న యూత్ పోరాలకు శంకర్ అన్న అంటే ఉచ్చా పడుతుంది. ఏం చిల్లరగానా అలాడా పతంగుల కోసం కొట్లానికి ఇట్లా కాడా కమిటీలకు నాడు వస్తున్నానా మాట్లాడదాం. ఏమిరా బాయ్ ఎందుకు వచ్చావురా అని అన్న నేను పతంగ పట్టుకుంటాను తెలుసు అన్న. నేను పతంగ పట్టుకోగా బిల్డింగ్ మీదకి వెళ్ళి పతంగ పట్టుకున్నాను అమ్మంది ఎంగా అన్నాడనా. ఇంకంతా గుద్దలు ఉంటే పతంగ కట్ చేసి చూపెట్టుమానా.
గాండి అంతా కట్ చేసుకోకుండా ఏయ్ మాటలు మంచిగా మాట్లాడరా రే ఎప్పుడన్నా నీ అవకాశకి పతంగం కొని ఎగిరేసినావురా నువ్వురా గాండుగానివి. నా మాటలు మంచిగా మాట్లాడు. నువ్వు ఆగరా. ఏంద్రా అవు కాదా, అది నీకుందా చూసుకోరా ముందు. నువ్వు మీ అయ్య సంపాదించిన పైసలతో ఎగిరేస్తున్నావురా. నువ్వు సంపాదించిన పైసలతో ఎగిరేసినావు ఎప్పుడన్నా? అయినా వాడు కొట్టినప్పుడు వస్తుంది వాళ్ళ అయ్యే పైసలతో ఎగిరేస్తుంది కదరా. చూసినావా, అది నీ అవకాశ్. అయినా మీ అయ్యా కష్టపడ్డ పైసలు తినుకుంటా నువ్వు అవకాశ్ గురించి మాట్లాడుతుంటే నాకు గుత్తలం అంటుందిరా శివ. మీ అయ్యా ఖాళీ రిగిపోతే వచ్చిన పింఛన్ పైసలతో ఎంజాయ్ చేస్తావు, నువ్వు మాట్లాడుతున్నావు అవకాశ్ గురించి. మీ అయ్యా సంపాదించింది నీ గురించే. అట్లా అని చెప్పి మీ అయ్యాకే లేకుండా చేస్తే ఇంకేడుంటుందిరా నీకు అవకాశ్. నువ్వు మాట్లాడుతున్నావు అవకాశ్ గురించి. నీకుందా చూసుకోరా ముందు. అయ్య పేరు అంటే నువ్వు రా మా అక్కలోడే ఉన్నట్టురా. ఏ తమాషా చేస్తున్నారా మీరు? వాళ్ళ అయ్య గురించి ఏం చేస్తున్నావురా? మళ్ళీ అట్లా అవకాశ్ గురించి మాట్లాడుతున్నావునా? ఏ నువ్వు అట్లా మాట్లాడు తప్పురా బయ్. అందరూ ఒక్కరు ఉండరు, ఎట్లా ఉండాలిరా? కలిసి మెచ్చి ఉండాలి. పొరలు ఒక పతంగిలో కడ కొట్లాడతారా మీరా? ఉండమని ఇజ్జత్ ఉంటుందిరా. అవురా శివ, వాడు పతంగి పట్టుకున్నాక అట్లా అంటావా? నా పతంగ పట్టుకున్నందుకు అన్నాడన్న. అన్నోళ్ళ చెల్లెలు మయ్య నన్ను లవ్ చేస్తుంది, దాన్ని మనసులో పెట్టుకొని అన్నాడు నా మాట. అరే నాన్న ఫస్ట్ నీ గుద్ద వాళ్ళేం కలరా. ఏమ్రా పంపిస్తా తగ్గుతుందా అంటే చేయి చూడరా ఇన్న వంట పెట్టి దొక్కుతా. ఏ విజయ్ నువ్వు ఆడరా లేదా నేను ఒకసారి మెత్త కొడుతున్న సక్క అయితే జన మాటలు మంచిగా మాట్లాడు అన్నున్నానేం మాటలే. మన విక్తవారా ఏ విజయ్ ఆగరా. అవురా శివ, ఒకదాని మీద కోపం ఇంకో దాని మీద చూపెట్టా నీకే అది కాదనా కాదు. చల్ జయ తీసుకునే పని లాంటివి వేరా. ఇష్టం మీ చెల్లెని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. వాడిని అంటే వాడు ఊకుంటాడా? నువ్వు అని చెల్లెని లవ్ చేసే వాడు నిన్నంటే నువ్వు ఊకుంటావురా? ఫస్ట్ మనం చక్కగా ఉండి అవతలలో అనాలరా. అట్లాంటి వాళ్ళు ఏమంటారు తెలుసారా? చెక్కేయాలంటారు. నువ్వు ఇప్పటిదాకా నౌకత్ గురించి మాట్లాడినావు కదా. తన పైసలు ఉన్నాయి నువ్వు కొనుక్కొని ఎగిరేస్తావు, తన పైసలు ఎవరు పట్టుకొని ఎగిరేస్తాడు. దానికన్నా నౌకత్ గురించి మాట్లాడతావా? ఇప్పుడే కానీ యాది పెట్టుకో. పైసలు ఉంటే రేపు పోతాయి. పైసలను చూసి ఎగరొద్దు ఇప్పుడే గాని. నువ్వు వచ్చినప్పుడు మనుషులు వస్తారా పైసలు వస్తాయారా చెప్పు? మనుషులు మళ్ళా మనుషులతోని మనిషి లెక్క బతుకు, పైసలు లెక్క కాదు. ఇంకోసారి నీ నుంచి కొట్లాటన మాట నాకు వినిపించొద్దు. ఏమంటున్నా? సరే అన్న. ఏ నువ్వేమిరా మన హీరో అనుకుంటున్నావా? ఆడు మా అమ్మని తిట్టినా మళ్ళా. అవురా, తిడితే నేను ఉన్నాగారా? నాకు చెప్పాలే గారా? నీ అంతా నువ్వు పోయి కొడతావు వరవాణి. ఇట్లాంటి విషయాలు గారా నేను చెప్పనీకున్నది. ఇంకోసారి ఇది రిపీట్ అయింది అనుకో, ఏయ్ మీ అందరికీ చెప్తున్నా, అని కుక్కనికే కాదు ఒక్కొనొకరిని కుక్కని కొట్టినాడు కొడతా. చల్ నడువురి.